ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి నోట్స్ కంప్లీట్గా ప్రిపేర్ చేసాం. సో లాస్ట్ క్లాస్లో నేను ఏమైతే నోట్స్ చెప్పానో అది మొత్తం చదవండి. టోటల్ నోట్స్ అంతా చదవాలి. మీరు నోట్స్ అనేది ఓన్గా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నానో, సో ఈ నోట్స్ నుండే 90%, అట్లీస్ట్ మీకు 80% ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. కాబట్టి కంప్లీట్గా నేను ఏదైతే నోట్స్ ప్రొవైడ్ చేశానో నోట్స్ మొత్తం చదవాల్సిందే. తర్వాత చూడండి. తర్వాత సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. కాన్సెప్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. సో ఈ గ్లోబల్ పారామీటర్స్ ని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. గ్లోబల్ పారామీటర్స్ ఏమంటారు? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. సో గ్లోబల్ పారామీటర్స్ అనేవి ఎస్ఏపికి పిల్లర్స్ లాంటివి. సో ఇప్పటి వరకు మనం టోటల్గా 5 క్లాసెస్ కంప్లీట్ చేసాం. మీరు ఈసీసీ సర్వర్లో చేసిన, S4 హనా సర్వర్లో చేసిన 99% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంది. ఈసీసీ ఆర్ S4 హనా, ఈ 5 క్లాసెస్ బోత్ ఆర్ 99% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం గ్లోబల్ పారామీటర్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. గ్లోబల్ పారామీటర్స్ కూడా అంతే. ఈసీసీ ప్లస్ S4 హనా బోత్ ఆర్ 99% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. చేంజెస్ ఉంటే చేంజెస్ కూడా డిస్కస్ చేద్దాం. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి. సో ఇవన్నీ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్ అంటారు. గ్లోబల్ పారామీటర్స్. అలాగే అందరికీ మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను వాట్సాప్లో మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను కదా. వాట్సాప్ గ్రూప్లో ఆ మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఎవరికన్నా రిసీవ్ అవ్వకపోతే నాకు పిన్ చేయండి వాట్సాప్లో, నేను మళ్ళీ ఇంకోసారి ఫార్వర్డ్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? వీటిని ఏమంటారు? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ కాన్ఫిగరేషన్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్. మనం జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఎస్ఏపి టర్మినాలజీలో ఏమంటారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ మ్యూట్లో ఉండండి సార్. ఎవరైనా ఎవరైనా వాయిస్ రీసౌండ్ వస్తుంది, మ్యూట్లో ఉండాలి. భరత్ రెడ్డి గారు ప్లీజ్ గో ఆన్ మ్యూట్. మ్యూట్లోకి వెళ్ళండి, మ్యూట్లో ఉండండి. ఓకే. సో చూడండి. సో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఈ కాన్ఫిగరేషన్ చేయాలి. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో ఆ ఫైనాన్షియల్ ఇయర్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం ఏమంటాము? జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఎస్ఏపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటాం. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఫస్ట్ వన్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ట్రాన్సాక్షన్ కోడ్ OB29, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేశారా? ఇంటి కొంచెం తప్పుగా అనిపిస్తుంది. చేస్తాను సార్ ఇంతకుముందు. కొంచెం ఇంక్రీజ్ చేయండి, మరి కనిపించట్లేదు కదా. ఆప్షన్స్కి వెళ్ళండి. ఫాంట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. 14 ఉంది కదా, మరి ఎస్. మీకు ఎందుకు కనిపించట్లేదు? సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ పైన ఇవ్వండి. ఓకే, స్క్రీన్ షేరింగ్ ఉన్నారు కదా, 16 ఇవ్వండి, తర్వాత మార్చుకుందాం. ఓకే. ఓకే.
సార్ మీరు మ్యూట్లో ఉండాలండి ప్లీజ్. నేను ఇంతమందిని కంట్రోల్ చేయలేను కదా. ఆల్మోస్ట్ 19 మెంబర్స్ జాయిన్ అయ్యారు కోర్సులో. ఇంకా జాయిన్ అవుతూ ఉంటారు ఇంకొక 10 డేస్ వరకు. సో మీరు మ్యూట్లో ఉండండి సార్ ప్లీజ్ సార్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. on the SAP terminology, we are called as a physical year variant. ట్రాన్సాక్షన్ కోడ్ OB29. కమాండింగ్ ఫీల్డ్లో OB29 ఇవ్వండి, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. /n OB29 ఇవ్వాలి. /n అంటే ఏంటి? హోమ్ స్క్రీన్ అర్థం. ఇవ్వండి /n ఇవ్వండి. OB29 చూసారా? ఇది. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా న్యూ సెషన్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. న్యూ సెషన్, ఇంకో సెషన్ తీసుకోండి, ఇది క్లోజ్ చేసేయండి. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్ ఆర్ న్యూ సెషన్. చూసారా? ఇంక్రీజ్ అయింది. OB29 టీ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. కొన్ని మాక్సిమం పాత్ కవర్ చేస్తాను, కొన్ని టీ కోడ్స్ ద్వారా కూడా చేద్దాం. సో OB29 కమాండింగ్ ఫీల్డ్లో ఇస్తే కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎస్ సార్ అండి. ఆ సెషన్ ఇంకోటి ఓపెన్లో ఉంది కదా, లాస్ట్లో క్లోజ్ చేయండి. మినిమైజ్ దగ్గర చూడండి. ఒక సెషన్ క్లోజ్, అది క్లోజ్ ఇంటూ పని క్లిక్ చేయండి. ఇది 2 times ఓపెన్ చేయడం వల్ల మనకు అలా వస్తుంది. ఓకేనా? సో OB29 ద్వారా వచ్చాం. లేదంటే పాత్ ఎలా వెళ్ళాలి? ఇక్కడ ఇవ్వండి /n SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయండి. చూసారా? ఇది మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. టీ కోడ్ ఎలా ఓపెన్ చేయాలి? పైన ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ మీకు. సరే, టీ కోడ్ ఎలా ఓపెన్? అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG యాక్టివిటీ. ఇక్కడ లైన్ కొంచెం అడ్జస్ట్ చేయండి. ఈ లైన్ అడ్జస్ట్ చేయండి. చూసారా? OB29 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. లేదంటే ఎగ్జిక్యూట్ బటన్ పైన క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక స్పెట్ సింబల్ ఉంది. ఏంటిది? ఈ స్పెట్ సింబల్ ఏంటి? ఒక డాక్యుమెంట్ ఉంది, దానిపైన కర్సర్ ఉంచండి. IMG యాక్టివిటీ డాక్యుమెంట్ అని ఉంటుంది. IMG యాక్టివిటీ డాక్యుమెంట్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది తెలుస్తుంది మీకు. నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచే వస్తుంది అంతా. ఓకేనా? అది లీవ్ ఇస్తారు లేదా? మొన్న లీవ్ వేసిన మొన్న చెప్తాను. క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేయండి. సో టీ కోడ్ ఏంటి? OB29. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. IMG యాక్టివిటీ డాక్యుమెంట్ చదివితే ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము మీకు మోర్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ క్లిక్ చేయాలి. సో పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్ V3 ఇవ్వండి. V3 మన ఇండియన్ కంపెనీస్కి V3 వేరియంట్ని తీసుకుంటారు. కంటిన్యూ. ఇండియన్ కంపెనీకి అయితే V3 వేరియంట్స్, ఫారెన్ కంపెనీస్కి అయితే K4 వేరియంట్. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇక్కడ చూడండి, మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ April 1st స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, ఈ ఇయర్ April 1st స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది. అంతే కదా? మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది April 1st స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది. నెక్స్ట్ చూడండి, 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటే మీనింగ్ ఏంటి? 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 month ఈజ్ ఈక్వల్ టు
1 పోస్టింగ్ పీరియడ్. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్గా ఉంటుంది ఎస్ఏపిలో. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉన్నాయి. 4 అంటే ఎందుకు ఉపయోగపడతాయి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేయడానికి. ప్రాజెక్ట్ డిలే అవుతుంది ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల. అటువంటి సిచ్యువేషన్లో ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఓపెన్ అవుతాయి, ఉపయోగపడతాయి. సో 12 పోస్టింగ్ పీరియడ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఉపయోగిస్తారు. 99% యూజ్ చేయరు. ఆన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సిందే. సో టోటల్గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏం తీసుకోవాలి మన ఇండియన్ కంపెనీస్కి? V3 V3 తీసుకుంటాం. V3 వేరియంట్ అంటారు దీన్ని. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? V3 ద స్టాండర్డ్. సో April 1st స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఒక 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్. 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇది మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. V3ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఎంటీ ట్యాబ్ ఉంది చూసారా? ఎస్ఏపిలో సెలెక్ట్ అంటే అది. V3కి బిఫోర్ ఎంటీ స్పేస్ ఉంది, అది సెలెక్ట్ చేయాలి, దాన్ని సెలెక్ట్ అంటారు. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్. సో V3 అనేది స్టాండర్డ్, లేదంటే మనం ఓన్గా కూడా కాపీ చేసుకోవచ్చు. మన కంపెనీ కోడ్కి అవసరమైనటువంటి ఒక వేరియంట్ని కాపీ చేసుకోవచ్చు. కాపీ యాజ్ క్లిక్ చేయండి. V3 రిమూవ్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ బితో స్టార్ట్ అయింది కదా, బిర్లా కదా? ఎస్ B11. BV ఇవ్వండి, BV. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏవైనా తీసుకోవచ్చు. BV ఇచ్చాం. ఎంటర్. కాపీ ఆల్. కాపీ చేస్తున్నాం. V3 అనేది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ నుంచి BV అనే దానికి కాపీ చేస్తున్నాం. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమవుతుంది? ఇక్కడ నుండి BV అవుతుంది. BV కాకపోతే మీ ఇష్టం, మీరు ఏమైనా తీసుకోవచ్చు. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 508. కంటిన్యూ చేయండి. ఓకేనా? సేవ్ చేయండి. V3 ద స్టాండర్డ్. మన ఇండియన్ కంపెనీస్కి V3 వేరియంట్ తీసుకుంటాం. V3 అంటే మీనింగ్ ఏంటి? April 1st నుండి నెక్స్ట్ ఇయర్ March 31st వరకు మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి. కామన్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనే ఉంటాయి. లాస్ట్లో డేటా వాస్ సేవ్ ఇలా కనిపించాలి. ఇలా ఉంటేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది 1 minute. చూడండి, లాస్ట్లో డేటా వాస్ సేవ్ అని కనిపించాలి. ఇలా రావాలి మెసేజ్. ఇలా వస్తేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లు. మనం BV అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేశాం. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 month ఈజ్ ఈక్వల్ 1 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. V3 ద స్టాండర్డ్ని బేస్గా చేసుకుని మనం ఓన్గా BV అనేటటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేశాం. నెక్స్ట్ పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. BV సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ BV సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసారా? ఇక్కడ చూడండి, మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇదిగో క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అంటే 4th month. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము 1st month అవుతుంది. అంతే కదా? ఏప్రిల్ 4th month యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 1st month అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st month అనేది ఏప్రిల్ అనేది మనకు 1st month అవుతుంది క్యాలెండర్ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. 4th month అనేది క్యాలెండర్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఏప్రిల్ అనేది 1st month అవుతుంది. ఇది
తర్వాత చూడండి ఇక్కడ ఇయర్ షిఫ్ట్ చూసారా, ఏప్రిల్ తర్వాత మే వస్తుంది. మే క్యాలెండర్ ఇయర్ ప్రకారం 5th మంత్, యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 2nd మంత్. జూన్ 6th మంత్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 3rd మంత్. అలాగా 2025 బ్యాచ్లో మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాము? 2025లో ఉన్నాము. 26 ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది. తర్వాత చూడండి ఇక్కడ చూసారా, -1 -1 -1 ఉంది. దీన్ని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ -1 అంటే మీనింగ్ ఏంటి? ఇయర్ షిఫ్ట్ అని అర్థం. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2025 ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి 31st ఎండ్ అవుతుంది. మార్చి 31st ఎండ్ అవుతుంది. ఇది మన ఫైనాన్షియల్ ఇయర్. బీవీ అనేది మన ఫిజికల్ ఇయర్ వేరియంట్. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 4 ఉన్నాయి. 4 అనేది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పీరియడ్ టెక్స్ట్. సార్ ఇది ఇయర్ షిఫ్ట్ అంటే ఏంటి సార్? ఇయర్ షిఫ్ట్ అంటే నెక్స్ట్ ఇయర్లోకి మనం ఫైనాన్షియల్ నెక్స్ట్ 2026లో కూడా యాడ్ అవుతుంది కదా. అవును. చూడండి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2025 ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది. 2026లో కూడా కంటిన్యూ అవుతుంది. బట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2025 బట్ 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కూడా ఉంటుంది. అందువల్ల మైనస్ వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఇయర్ షిఫ్ట్ అంటారు. అంటే ఈ ఇయర్లో 2025లో స్టార్ట్ అయ్యి 26లో కూడా రన్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది. అలా రన్ అవుట్ అని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటారు. ఓకేనా, అర్థమైందా? ఎస్ సార్. అర్థమైపోతే మళ్ళీ చెప్తాను. 2025 ఏప్రిల్ 1st మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి 31st ఎండ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో కూడా ఇంకా జరుగుతుంది. ఈ ఇయర్లో కూడా మార్చికి ఎండ్ అవుతుంది. కాబట్టి ఇలా ఎండ్ అవుతాన్ని ఏమంటారంటే ఇయర్ షిఫ్ట్ అంటారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2 క్యాలెండర్ ఇయర్స్లో రన్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్. మైనస్ అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ ఇయర్కి సంబంధించిన పీరియడ్స్ అని అర్థం. ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ 1 more ఇయర్లో కూడా షిఫ్ట్ అవుతుంది. 2025 ఏప్రిల్ నుండి 2026 మార్చ్ అంటే 2026లో కూడా 3 months కంటిన్యూ అవుతుంది. దీన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. ఓకే, పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి, ఇంకా క్లారిటీ ఉంటుంది మీకు. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వండి. ఈఎన్ కంటిన్యూ. చూసారు ఇక్కడ చూడండి, ఇంకా క్లారిటీ ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫస్ట్ పీరియడ్. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము చూడండి, క్యాలెండర్ ఇయర్ ప్రకారము ఫోర్త్ మంత్ అనేది మనకి ఏమవుతుంది? 1st month అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. అంటే మనకి జనవరి 1st కదా. సో జనవరి కాదు, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏం తీసుకుంటాము? ఏప్రిల్ అనేది 1st month, మే అనేది 2nd month, జూన్ అనేది 3rd month, జూలై అనేది 5th. చూడండి, క్యాలెండర్ ఇయర్ ప్రకారం మామూలుగా జనవరి 1st month, బట్ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏమవుతుంది? ఏప్రిల్ 1st month, మే 2nd month, జూన్ 3rd month, జూలై 4th month, ఆగస్ట్ 5th month అవుతుంది. సో జనవరి అనేది ఫస్ట్ కాదు, యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. ఓకేనా, అది క్లియర్ కదా, అర్థమైందా లేదా? సో ఏప్రిల్ నుండి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏప్రిల్ అనేది 1st month అవుతుంది, మే అనేది 2nd month, జూన్ 3rd month, జూలై 4th month అవుతుంది. క్లియర్ కదా, అర్థమైందా? ఎస్ సార్. బీకామ్ వాళ్ళందరికీ తెలుసండి. నాన్ కామర్స్ వాళ్ళకే ఐడియా ఉంది, మిగతా వాళ్ళందరికీ తెలిసింది. ఓకే, మనం ఏం చేసాము? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. ట్రాన్సాక్షన్ కోడ్ OB29లో క్రియేట్ చేసాం. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? మన ఇండియన్ కంపెనీస్ కి V3 తీసుకుంటాం. V3ని కాపీ చేసి BV అనేది తీసుకున్నాం. BV. సో దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ లో షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ లో ఏం చేయాలి? అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్. సో మనం ఏమైతే BV అనేటటువంటి ఫిజికల్ ఇయర్ క్రియేట్ చేసామో దీన్ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి.
V3 వేరియంట్ ని కాపీ చేసి బీవీ క్రియేట్ చేసాం. ఇండియన్ కంపెనీస్ కి అయితే V3, ఫారెన్ కంపెనీస్ కి అయితే K4 తీసుకుంటాం. ఓకేనా? సో దీన్ని ఏం చేయాలి, మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. వెళ్ళండి, సేమ్ పాత్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఇవి 4 డిజిట్స్ అనేవి టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఇవ్వండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ BA11 కదా, కంపెనీ కోడ్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవ్వండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ని ఇవ్వాలి. మనం V3 కదా, V3 అనేది స్టాండర్డ్, V3 డైరెక్ట్గా కూడా కాపీ యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ, అంటే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. లేదంటే బీవీ అనేది క్రియేట్ చేసాం, బీవీనైనా మనం ఇవ్వచ్చు. లేదంటే V3 స్టాండర్డ్ కూడా తీసుకోవచ్చు. లేదు, బీవీ అనేది మనం సపరేట్గా కాన్ఫిగరేషన్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఇవ్వాలి. ఇవ్వండి బీవీ. ఓకే, మన కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives in SAP FI. All objectives directly or indirectly we can assign or mapping to our company code. మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం, డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. సో మన కంపెనీ కోడ్కి బీవీ అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేస్తాం. లేదంటే V3 స్టాండర్డ్ కూడా తీసుకోవచ్చు. సేవ్ చేయండి, సేవ్. చూడండి, ఇక్కడ వేరే వాళ్ళు అసైన్ చేయాల, అందువల్ల లాస్ట్లో ఎల్లో మెసేజ్ వస్తుంది. ఇలా ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయండి. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. లాస్ట్లో ఎల్లో మెసేజ్ ఫామ్ అవుతుంది, ఎందువల్ల వేరే వాళ్ళు సర్వర్లో మిస్టేక్స్ చేశారు. సో సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎంటర్ ప్రెస్ చేయండి, అగైన్ TR జనరేట్ అయింది. కంటిన్యూ. చూసారా, సేవ్. లాస్ట్లో మెసేజ్ చూడండి, సేవ్, డేటా వాస్ సేవ్. మన కంపెనీ కోడ్కి మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేస్తాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. On the general accounting terminology, we are called as a financial year. On the SAP terminology, we are called as a physical year variant. మన ఫైనాన్షియల్ ఇయర్ ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటాం, ఫారెన్ కంపెనీకి K4 తీసుకుంటాం. అలాగే ఇండియన్ V3 అనేది స్టాండర్డ్ కాపీ చేసుకున్నాం. April 1st మన ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది. 2025లో ఉన్నాం, April 1st స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 2026 March 31st ఎండ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది. డేటా వాస్ సేవ్డ్. కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేశాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవటం అనేది. ఎగ్జాంపుల్, నేను చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో మన ఇండియాలో April 1st స్టార్ట్ అవుతుంది కదా, వేరే కంట్రీలో వేరేలా ఉంటుంది. చాట్ బాక్స్లో ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సార్, రియల్ టైం ప్రాజెక్ట్ లో కంపెనీ కోడ్ ఒకటే కనిపిస్తుంది కదా క్లయింట్ కి? ఏంటండి, రియల్ టైం ప్రాజెక్ట్ లో కంపెనీ కోడ్ ఒకటే కనిపిస్తుంది కదా, మా ప్రాజెక్ట్ ఏది ఉంటుందో అది ఒకటే కనిపిస్తుంది కదా. కంపెనీ అంటే కోడ్ వేరే అనేది అలా కాదు, మీరు ఒకే కంపెనీ కోడ్ పైన వర్క్ చేయరు, మీకు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేస్తారు. డిపెండ్స్ అన్నమాట, ఒకే కంపెనీ కోడ్ కాదు, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా ఉంటాయండి. ఒకే కంపెనీ కోడ్ అట్లీస్ట్ 4-5 కంపెనీ కోడ్స్ పైన కూడా వర్క్ చేస్తుంటారు. తర్వాత చూడండి, సో మన ఫైనాన్షియల్ ఇయర్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇవి మీరేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం. ఇండియాకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కెనడా, ఒక్కొక్క కంట్రీ ఉంది, జపాన్, కోటా, ఆస్ట్రేలియా, ఇవన్నీ, బంగ్లాదేశ్, ఇవన్నీ ఏ కంట్రీలో ఏ విధంగా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఇక్కడ ఉంది. జస్ట్ ఒకసారి చూడండి, మీరేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం. ఓకే, ఈ విధంగా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నెక్స్ట్
నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ అంటే 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. సో ప్రాజెక్ట్స్లో ఎలా చేస్తారు? ప్రాజెక్ట్స్లో ఎలా చేస్తారు? ఏ మంత్కి ఆ మంత్ కరెంట్ పీరియడ్ని ఓపెన్ చేసి నెక్స్ట్ పీరియడ్ కరెంట్ పీరియడ్స్ అనే ఓపెన్ చేస్తారు. మనం ఏ మంత్లో ఉన్నామో ఆ మంత్ని ఓపెన్ చేస్తుంటారు, లేదంటే క్లోజ్ చేస్తుంటారు. సో దానికి సంబంధించినది. సో డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBB0 లేదంటే పా ద్వారా కూడా చేయొచ్చు. OBB0 లేదంటే పా ద్వారా కూడా చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి, పోతుంది. ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ కింద చూడండి. పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయండి. పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయండి. అక్కడ కాదు, మీరు బ్యాక్ వెళ్ళిపోయారు. పైనండి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్లో ఉంటుంది చూడండి. ఇది డిఫైన్ పోస్టింగ్ పీరియడ్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, లేదు మీరు ఓన్గా ఓన్గా ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్ళాలి. సో మీరు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో ఎవ్రీ మంత్ పీరియడ్స్ని ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఒక వేరియంట్ని క్రియేట్ చేయాలి. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. ఇవ్వండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇద్దామో, మీ కంపెనీ కూడా 2 letters ఇచ్చాం. PV, వెరీ గుడ్. PV ఇవ్వండి. మీ కంపెనీ కూడా 2 letters. మీ కంపెనీ కోడ్తో స్టార్ట్ చేయండి. BA11 కదా మీ కంపెనీ కోడ్. BA Yes, sir. PV. BAPV. PV. P అంటే పోస్టింగ్, ఓకే. V అంటే వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. లేదంటే మీ ఇష్టం, నేను BAPV ఇచ్చాను. లేదంటే రిమైనింగ్ చేసేవాళ్ళు యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, ఏవైనా తీసుకోవచ్చు, ఆప్షనల్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్, టైప్ చేయండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ లాస్ట్లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. BA11. ఎంటర్, సేవ్ చేయండి. BAPV అనే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని మనము క్రియేట్ చేసాం. కంటిన్యూ. సో ఈ పీరియడ్ ఎందుకు ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్లో అర్థమవుతుంది. షీట్ ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. BAPV తర్వాత చూడండి. 4th స్టెప్ డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. OB52 వెళ్ళండి. OB52 లేదంటే పాత్. డిఫైన్ వేరియంట్ ఫర్, అక్కడే ఉంటుంది, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. అది ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టాలి. OB52 is the important T code. Open and close posting period activity is the month ending activity. Every month end we need to take approval from the specific manager, close the current period and open the upcoming period. ఓకేనా? సో ఎవ్రీ మంత్ ఎండ్ SAP FICO కన్సల్టెంట్ ఏం చేస్తారు? పీరియడ్స్ ని, కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి అప్కమింగ్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఎండ్ యూజర్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే పీరియడ్ అనేది ఓపెన్ చేయాలి. ఆ టైం అయిపోయింది, ఆ టార్గెట్ అయిపోయింది, ఏం చేస్తారు? పీరియడ్ ని క్లోజ్ చేస్తారు. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. ఓకే, ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చారు? మీ కంపెనీకి 2 letters ఇవ్వండి, ఆటోమేటిక్గా వస్తుంది.
బిఏ చూసారా, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కంపెనీ కోడ్ ఇవ్వడం వల్ల మీకు కనిపిస్తుంది క్రింద. ఇవ్వండి. నెక్స్ట్ ట్యాబ్ పట్టుకోండి. మీకు ఏం చూసారా, ట్యాబ్ పట్టుకోండి. మీ కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. చూసారా, ఫుల్ ట్యాబ్ పట్టుకున్నారు. ఫస్ట్ నుంచి వెళ్ళండి. అక్కడ నుంచి సో డ్రాప్ డౌన్ చేయండి. సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది వెయిట్కి అప్లికబుల్ అవుతుంది. ప్లస్ తీసుకుంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. లేదంటే ఏ తీసుకున్నారు, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. సో ఏడికేఎంఎస్, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్. ఈ పోస్టింగ్ పీరియడ్స్ ని బేస్ గా చేసుకుని మీరు ఏ టైప్ ట్రాన్సాక్షన్స్ ని కంట్రోల్ చేస్తున్నారు. మాక్సిమం ప్లస్ తీసుకుంటారు. వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇవి గుర్తుండాలి. అకౌంట్ టైప్స్ ఏ ఏ ఏ అంటే మీనింగ్ ఏంటి, ఏ అంటే అసెట్స్, డి మీన్స్ కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. సో ప్లస్ తీసుకుందాం. వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ ప్లస్ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ దగ్గరికి వెళ్ళాలి. ఫ్రమ్ పీరియడ్ దగ్గర ఏమిద్దాము, 1. మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాము, 2025 ఇయర్. 2 దగ్గర 12 ఇవ్వండి. 12 అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ పీరియడ్ నుండి 12th పీరియడ్ 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 1 to 12 ఇచ్చాను అంటే ఏంటి, ఆల్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేస్తున్నాం. లేదంటే ఈ మంత్ వరకే కావాలి. మనం ఏ పీరియడ్లో ఉన్నాం, యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ 11th పీరియడ్లో ఉన్నాం. 11th ఇవ్వాలి. ఇక్కడ ఆల్ పీరియడ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. 1 to 12 అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ పీరియడ్ నుండి లాస్ట్ పీరియడ్ వరకు ఓపెన్ చేస్తామని అర్థం. అంటే ఏప్రిల్ 1 నుండి 2025, ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు ఓపెన్ చేస్తున్నాం. లేదు 11 ఇస్తే అర్థం ఏంటి, ఫిబ్రవరి వరకే ఓపెన్ చేసినట్టు, ఫిబ్రవరి వరకు మాత్రమే ఓపెన్ చేసినట్టు. ఓకేనా. సో అట్లా ఏ మంత్కి ఆ మంత్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. దిస్ ఇస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. ఇది డెమో కాబట్టి నేను ఆల్ పీరియడ్స్ ఓపెన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇవ్వండి, 2025 ఇవ్వాలి. 25 ఫ్రమ్ దగ్గర 16 ఇవ్వండి. 16 13 ఆన్సర్ 13 2025 16 ఇవ్వండి. 16 ఇవ్వండి. 13 to 16 అంటే ఏంటి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. మన ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఉన్నాం, 26 ఇంకా రాలేదు, ఏప్రిల్ 1st వస్తుంది. ఓకేనా. ఇట్లా సేవ్ చేయండి. సేవ్. వన్ మినిట్. ఇక్కడ కూడా ఇయర్ ఇవ్వండి, 2025 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఓకేనా. డేటా వాస్ సేవ్ అయిందా, లాస్ట్లో మెసేజ్ కనిపించాలి, డేటా వాస్ సేవ్ అని రావాలి. అలా వస్తేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది యాక్టివ్ అయినట్టు, సక్సెస్ఫుల్గా సేవ్ అయినట్లు. ఓకేనా. సో తర్వాత చూడండి, కొంచెం రైట్కి మూవ్ చేయండి, రైట్కి మూవ్ చేయండి. సో S4 హనాలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి, రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. అదే మీరు S4 హనాలో చూసారనుకోండి, ఇక్కడ ఇంకా 1 more కాలం యాడ్ అవుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని ఒకటి ఉంటుంది, సిఓకి సంబంధించినవి. FI వేరు, సిఓ వేరు. మనం FI నేర్చుకుంటున్నాం. సిఓకి సంబంధించిన పీరియడ్స్ని కూడా ఓపెన్ చేయొచ్చు. అది ఎక్స్ట్రా కాలమ్స్ అనేవి యాడ్ అయినాయి అంతే. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ ఎలోకేషన్స్ అని చేస్తారు. సో వాటికి ఇది యూజ్ అవుతుంది. ఒక కాలం అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అంతే డిఫరెన్స్ ఈసీసీకి S4 హనాకి. ఓకేనా. ఇది నెక్స్ట్ బ్యాక్ సార్ ఒక చిన్న డౌట్ ఉంది ఇక్కడ. చెప్పండి.
సార్ ఇప్పుడు మనము అంటే 1 ఇయర్‌కి ఓపెన్ చేస్తున్నాం కదా! ఇవి పీరియడ్స్ లైక్ ఇక్కడ 2026 ఎందుకు తీసుకోవట్లే? అంటే 12 మంత్స్ అని మనం చెప్పి. 2025 లో ఉన్నాం కదండి. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి 2026 కాదు కదా. అవును. మనం 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాం, 26 లో లేమండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు 26 అనేది. ఓకే. అర్థమైంది. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇయర్ మంది ఇప్పుడు 2020 2025 ఏప్రిల్ అవును. స్టార్ట్ అవుతుంది. 2026 మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. కాబట్టి 25 అవును. ఓకే. క్లియర్ కదా. యాహ్! నెక్స్ట్ థాంక్ యూ. బాక్కెళ్ళండి. సారీ, చెప్పండి. ఇక్కడ ఫ్రమ్ పీరియడ్ వచ్చేసి 1 తీసుకున్నారు కదండి మీరు. ఫ్రమ్ 1 to 2, 1 to 1 అని చెప్పేసి 1 to 12 అని చెప్పి ఇచ్చారు. రియల్ టైమ్ లో 1 to 12, 1 to 1 అని ఉంటుంది ఇక్కడ రియల్ టైమ్ లో. ఇప్పుడు ఫస్ట్ మంత్ అనుకోండి 1 to 1 ఇస్తాం. సెకండ్ మంత్ అయితే 2 to 1 2 to 2 ఇస్తాం. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ మంతే వర్క్ అవ్వాలనుకోండి, ఓన్లీ ఫస్ట్ మంతే వర్క్ అవ్వాలి, 1 ఇస్తున్నాను. ఇక్కడ కూడా 1 ఇస్తాను. అంటే ఫస్ట్ మంత్ పీరియడ్స్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం. ఓకే. అలా యాజ్ కాదు. ఏ సారీ, సెకండ్ అనుకోండి, ఇక్కడ 2 ఇస్తాం, ఇక్కడ 2 ఇస్తాం, ఇక్కడ కూడా 2 ఇస్తాం. అలాగా. లేదంటే సో ఇక్కడ 1 ఇచ్చి ఇక్కడ 2 ఇవ్వచ్చు. అంటే ప్రీవియస్ మంత్ కూడా పోస్ట్ అవుతాయి అట్లా. ఓకే. యాజ్ ఏ కన్సల్టెంట్ ఇది ఎవ్రీ మంత్ రికరింగ్ యాక్టివిటీనా సార్? మంత్ ఎండింగ్ యాక్టివిటీ అండి. ఓపెన్ అండ్ యా. క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఇస్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీ. Every month end we need to take approval from the specific manager, close the current period and open the upcoming period. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇక్కడ పీరియడ్ ఓపెన్ చేసుంటేనే ఎండ్ యూజర్ అనే వాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు, లేకపోతే పోస్ట్ చేయలేరు. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓకేనా. గాట్ ఇట్ సార్, థ్యాంక్స్. యా. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. బట్ యాక్చువల్గా ఏంటంటే 12 months ఓపెన్ చేసేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేరు. 12 months మాక్సిమం ఓపెన్ చేసేస్తారు. ఓకేనా. ఓకే, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. తర్వాత చూడండి. సో ఇక్కడ సపరేట్ గా కూడా కొన్ని చేద్దాము. ADKMS అని చూసారా, ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ప్లస్ అవసరం లేదు. ADKMS. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. సో అకౌంట్ వైజ్ గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఏ అంటే ఎస్ఎస్ కదా, ఎస్ఎస్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ నంబర్స్ అనేవి యాడ్ చేయొచ్చు ఇక్కడ. బట్ అలా కూడా చేయొచ్చు. సో డి అంటే కస్టమర్స్ కి సంబంధించిన కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఇంకా డెప్త్ గా వెళ్తే చాలా ఉంటాయి పాయింట్స్, బట్ నాట్ రిక్వైర్డ్. కాపీ యాజ్ చేయండి. మీరు ఎంటర్ ప్రెస్ చేయకుండా ఈ 0001 ఇవన్నీ రిమూవ్ చేసేయండి. 0001 అనేవి రిమూవ్ చేయండి. ఎంటర్ ఇవ్వద్దు. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. ఈ అకౌంట్స్ టైప్, వాట్ ఆర్ ది అకౌంట్ టైప్స్ అవైలబుల్ ఆన్ ది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే చెప్పాలి. ఏ అంటే అసెట్స్, ఏ మీన్స్ అసెట్స్, డి మీన్స్ కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఇక్కడ ఏమి ఇవ్వాలి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. అంటే అకౌంట్ వైజ్ గా కూడా, అంటే అకౌంట్ టైప్ ఏ అంటే అసెట్స్ కదా, అసెట్స్ కి సంబంధించిన పీరియడ్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ప్లస్ తీసుకుంటే అన్నిటికీ అప్లైబుల్ అవుతుంది. BAPV కరెక్ట్గా ఇవ్వండి. ఈ కాన్ఫిగరేషన్ చేయకపోయినా కూడా మీకు రన్ అవుతుంది, ఎంట్రీస్ అనే పోస్ట్ అవుతుంది. ఈ అడిషనల్ నాలెడ్జ్ కోసం చేస్తున్నాం మనం. మీకు కంప్లీట్గా నోట్స్ ఇస్తాను. నోట్స్ 1 hour ఆర్ 1.5 hour టైం పడుతుంది, అట్లీస్ట్ 1 hour పడుతుంది. సో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందంటే మీకు మిగతా క్లాసెస్ అన్ని ఈజీగా ఉంటాయి. ఫస్ట్ 10 classes కొంచెం టఫ్గా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా బేస్మెంట్ అనేది చాలా సాలిడ్గా ఉండాలి. కాబట్టి డెప్త్గా వెళ్దాం, రిమైనింగ్ మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇయర్ కూడా చేంజ్ చేయండి, ఇయర్స్ అన్ని చేంజ్ చేయండి. 2025, 2015 ఇచ్చారు, 2025 కదా మన ఫైనాన్షియల్ ఇయర్. ఎంటర్ ఇవ్వకుండా 2025 చేంజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా
టోటల్గా 12 పోస్ట్ ఎస్ఐపిలో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయంటే చెప్పాలి. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 4 ఉంటాయి. ఓకే, టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి మ్యాక్సిమం ఏ కంపెనీస్ కూడా యూజ్ చేయరు. ఆన్ టైంలోనే కంప్లీట్ అవ్వాలి. మీకు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది? డిలే అవుతుంది. ప్రాజెక్ట్ అనేది డిలే అవుతుంది. మళ్ళీ ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయాలంటే మినిమం 1 CR 2 CR కూడా అవ్వచ్చు. అందువల్ల ఏంటంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే యూజ్ చేస్తారు. సో రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు నెక్స్ట్ క్లాస్లో అర్థమవుతుంది ఫ్యూచర్లో. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ చూడండి, రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్ అంటే ఏ పీరియడ్లో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి మాన్యువల్గా ఎంటర్ చేయాలి. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికలీ ఎట్ ది టైమ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఆటోమేటిక్గా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో రిఫ్లెక్ట్ అవుతుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అయితే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సేవ్ చేయండి, ఎంటర్, సేవ్. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. చూసారా? కంప్లీటెడ్. నెక్స్ట్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP. సో మీరు ఏదైతే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని క్రియేట్ చేశారో, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. Assignment means linked between one or more objectives in SAP FI. All objectives directly or indirectly we need to assign to our company code. Same path back వెళ్ళండి. Again back. Assignments లో చూడండి ఉంటుంది. Assign posting period variant to company code. Assign variant to company code. OBBP అనా? కరెక్ట్, అదే లాస్ట్లో T కోడ్ ఉంది, ఇది T కోడ్. ఓకేనా? ఎగ్జిక్యూట్. సో పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వేరియంట్, ఏ వేరియంట్ ఇవ్వాలి? మన కంపెనీ కోడ్కి మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఇవ్వాలి. ఓకేనా? సేవ్ చేయండి, ఎంటర్, సేవ్. మన కంపెనీ కోడ్కి మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేస్తాం. సేమ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. మీ దగ్గర 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని మన కంపెనీ కోడ్ కూడా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, మన కంపెనీ కోడ్కి ఏం చేసాము? మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అసైన్ చేసాము. BAPV అనేది క్రియేట్ చేసాం మనం. సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. సేవ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, define field status variant. What is mean by field status variant? Field status variant అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ని కంట్రోల్ చేస్తుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఈజ్ సర్ప్లస్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నారు. డాక్యుమెంట్ డేట్ మ్యాండేటరీగా ఇవ్వాలా వద్దా? పోస్టింగ్ డేట్ మ్యాండేటరీగా ఇవ్వాలా అవసరం లేదా? బిజినెస్ ఏరియా ఎంటర్ చేయాలా వద్దా? కాస్ట్ సెంటర్ ఇవ్వాలా వద్దా? ప్రాఫిట్ సెంటర్స్ అనే అవసరమా లేదా? సో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఎంటర్ చేయాలి, ఏ ఫీల్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది end user accounting entry fields at the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional, which field is surplus అనేది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంజెస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్.
ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBC4 లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 T కోడ్ అండ్ 1 పాత్. వెళ్ళండి SAP ఓపెన్ చేయండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. బ్యాక్ వెళ్ళండి కొంచెం, ఫస్ట్ నుంచి చేద్దాం, నీట్గా ఉంటుంది క్లారిటీగా. /IMG SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్ ఫీల్డ్స్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. OBC4 is the transaction code. Execute. So field status variant. ఎగ్జాంపుల్ 0001 సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేద్దాం. మనం స్టాండర్డ్గా ఉన్నా కూడా తీసుకోవచ్చు, బట్ కాపీ చేద్దాం. కాపీ యాజ్, కాపీ చేయండి. 0001 రిమూవ్ చేయండి. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. సో మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 letters ఇవ్వండి. FV ఇవ్వండి. F అంటే ఫీల్డ్ స్టేటస్, V అంటే వేరియంట్, లేదంటే మీ ఇష్టం ఎనీ 4 digits తీసుకోవచ్చు. ఆప్షనల్, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ తర్వాత 0001 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. 0001 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీరు ఈ కాన్ఫిగరేషన్ మీవా కాదా, మీ కంపెనీ కోడ్కి సంబంధించినవా కాదా అని తెలుస్తుంది. ఎంటర్, కాపీ ఆల్, number of dependencies copy 41, copy it, continue, save. ఓకేనా? చూడండి, BAPV అనే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని క్రియేట్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తామో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం. ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఒక అకౌంట్ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, బిజినెస్ ఏరియా ఇవ్వాలా అవసరం లేదా, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది ఎలా కంట్రోల్ చేస్తామో విత్ హెల్ప్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, G001, G002, G003 ఇవన్నీ ఉన్నాయి. S/4HANAలో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. S/4HANAలో లాస్ట్లో ఒక కాలం యాడ్ అవుతుంది. డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి కదా. S/4HANAలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన ఒక ఎక్స్ట్రా గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. మిగతావన్నీ సేమ్ టు సేమ్. ECC S/4HANA ఫస్ట్ ECCలో చేయండి, మీకు చాలా ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. 3 months తర్వాత S/4HANAలో చేయాలి. సబ్జెక్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది మీకు. S/4HANAలో అందరికీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకే టైప్ వస్తుంది. డంప్ ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. ఎవరు ఏ మిస్టేక్ చేసినా టోటల్ కంపెనీ కోడ్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ECCలో నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది. ECC S/4HANA 90% సేమ్ టు సేమ్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఎగ్జాంపుల్ G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, టెక్స్ట్ అసైన్మెంట్ నెంబర్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్కి ఇవన్నీ ఉన్నాయి. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు. టెక్స్ట్ అనేది మీరు సెలెక్ట్ చేశారనుకోండి, మ్యాండేటరీగా టెక్స్ట్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అసైన్మెంట్ నెంబర్ రిక్వైర్డ్లో పెట్టారు మీరు, మ్యాండేటరీగా ఎండ్ యూజర్ అనేవాడు అసైన్మెంట్ నెంబర్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. లేదు, ఆప్షనల్లో ఉంచారు. ఆప్షనల్లో ఉంచితే ఏమవుతుంది? ఆప్షనల్లో వస్తే ఎండ్ యూజర్ అనేవాడు టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. అసైన్మెంట్ నెంబర్ ఎంటర్ చేసినా చేయకపోయినా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. ఓకేనా?
సో ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఎగ్జాంపుల్ G001 అనేది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ద్వారా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కాదు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేస్తుంది. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సర్ప్లస్ లో ఉంటే ఈ ఫీల్డ్ అనేది ఎండ్ యూజర్ కనిపించదు. రిక్వైర్డ్ లో ఉంటే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి, చేస్తేనే డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. ఆప్షనల్ లో ఉంటే ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ ఏరియా ఉంది, నేను రిక్వైర్డ్ లో ఉంచేసాను. రిక్వైర్డ్ లో ఉంచితే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా మ్యాండేటరీ ఇవ్వాల్సిందే, బిజినెస్ ఏరియా ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అదే ఆప్షనల్లో ఉంటే బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎండ్ యూజర్కి ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఎగ్జాంపుల్ G001, G002, G003 ఇలా ఉంటాయి. సో వీటిని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఫైనాన్షియల్ ఇవన్నీ ఉంటాయి. ఓపెన్ చేయండి, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీ క్లయింట్ చెప్తారు మీకు ఏ ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ అనేవి అవసరం లేదు అనేవి ఇక్కడ చెప్తారు. సో వాటిని బేస్గా చేసుకుని మీరు ఏం చేయాలంటే అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేయాలి. ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ ఆప్షనల్ అనేది చెప్తారు. దాన్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. సో ఈ రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా ఎంట్రీస్ ఎండ్ యూజర్ అనేవాడు ఆ ఫీల్డ్ ఎంటర్ చేయాలి, చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆప్షనల్లో ఉంటే ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇలా చాలా ఉంటాయి, 1 by 1 తర్వాత చూడండి. తర్వాత చూడండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్. Field status variant control the end user accounting entry fields. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. Field status variant contains the field status group G001, G002, G003, G004 ఇట్లా ఉంటాయి. ఈ గ్రూప్స్ నుంచే కంట్రోల్ చేస్తాం. ఈ గ్రూప్ పైన క్లిక్ చేస్తే డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేవి ఎంటర్ చేస్తాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో డిఫరెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ని బేస్గా చేసుకుని మన కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. మీకు కావాలంటే ఓన్గా కూడా గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేసి, బట్ మ్యాక్సిమం నాట్ రిక్వైర్డ్. ఓన్గా కూడా చేయొచ్చు, బట్ చేయరు, మ్యాక్సిమం నాట్ రిక్వైర్డ్. అలాగే S4 హనాలో డిఫరెన్స్ ఏంటి? లాస్ట్లో కాలం వస్తుంది. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ 1 more కాలం అనేది యాడ్ అవుతుంది S4 హనాలో, అంతే డిఫరెన్స్. ఇక్కడ కాలం వస్తుంది, SECC అనే కాలం వస్తుంది. SECC అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఒక గ్రూప్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది అంతే, మిగతా 9 అంతా సేమ్ టు సేమ్. ఓకేనా? సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, వాట్ ఇట్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది end user fields at the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional, which field is surplus. We can control from the field status groups. Field status variant contains the different types of the field status groups. Save చేయండి. Next configuration. Assign company code to field status variant. OBC4 define field status variant. OBC5 assign company code to field status variant. వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి.
సేమ్ పాత్ సేవ్ చేస్తారా కాన్ఫిగరేషన్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎగ్జిక్యూట్ పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంది, డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు, లేదంటే డ్రాప్ డౌన్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, BAFV ఎంటర్ సేవ్. సో ఏం చేస్తాం మనం ఇక్కడ, మీ కంపెనీ కోడ్కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు ది అవర్ కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం, డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఆటోమేటిక్గా లింక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇవి ఇంకా 1 hour టైం పడుతుంది, ఇవి రేపు చేద్దాం, టుమారో ఆన్వర్స్ చేద్దాం. డాక్యుమెంట్ టైప్, వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ టైప్? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్స్ ఉంటాయి ఎస్ఏపిలో, ఎస్ఏ డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్, KR డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్, KZ వెండార్ పేమెంట్, DR డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్, DZ కస్టమర్ పేమెంట్. ఓకేనా, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, 1 hour టైం తీసుకుంటుంది. తర్వాత నోట్స్, వీటికి సంబంధించిన నోట్స్ ఉంటుంది, ఆ నోట్స్ కొంచెం డెప్త్గా ఉంటుంది, 1 hour టైం తీసుకోండి, అది కంప్లీట్ చేద్దాం. ఓకే, రిమైనింగ్ 8 కాన్ఫిగరేషన్ 8 నుండి 13 వరకు టుమారో చేద్దాం. సో ఇంతవరకు క్లియర్ ఉందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఫిజికల్ ఇయర్ వేరియంట్లో క్యాలెండర్ ఇయర్ వేరియంట్ అనే ఒక ఆప్షన్ ఉంది, అది అది చిన్న, అది లిటిల్ బిట్ చేంజెస్ ఉంటే నేను చెప్తాను మీకు అవి తర్వాత. ఓకేనా, క్యాలెండర్ ఇయర్ ఓకే. అవేమి మీరు సెలెక్ట్ చేయకండి, అవి ఏంటంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ అండి. అవి సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ అవడానికి వాటికి సంబంధించినవి మీరు అవేమి మీరు సెలెక్ట్ చేయకండి. నేను ఏదైతే చెప్పానో సేమ్ అదే ఫాలో అవ్వండి. ఓకే సార్. మీకు నోట్స్లో కొంచెం కవర్ చేస్తాను అది. సో క్యాలెండర్ ఇయర్ అవి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి మీరు ఏమి సెలెక్ట్ చేయకండి, నేను చెప్పిన ఫార్మేటే ఫాలో అవ్వండి. ఓకే. అవేంటంటే ఆటోమేటిక్గా షిఫ్ట్ అవడానికి, ఇప్పుడు ఈ మీరు ఫిజికల్ ఇయర్ వేరే ఇయర్ క్లియర్ చేశారు, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మీరు చేయరు కదా, అదే కంటిన్యూ అవ్వాలి. సో అటువంటి వాటికి ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? ఓకే సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి, మీరు డౌట్స్ ఉంటే ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు ఎనీ టైం. చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? క్లియర్ కదా? సో నేను ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను, ఆ ప్లేలిస్ట్లో 20 క్లాసెస్ పబ్లిక్లో ఉంటాయండి. తర్వాత నుండి పర్మనెంట్గా మీకు ప్రైవేట్లో ఉంటాయి వీడియోస్ 21 నుండి, క్లాస్ 21 నుండి. సో వీడియోస్ అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. నేను మళ్ళీ ఈ క్లాస్ కూడా యాడ్ చేస్తాను. మెటీరియల్ రిసీవ్ అవ్వని వాళ్ళు ఉంటే నాకు పిన్ చేయండి వాట్సాప్లో, మెటీరియల్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. డైలీ క్లాస్ లింక్ అనేది మీ వాట్సాప్ గ్రూప్కి వస్తుంది. బిఫోర్ 5 minutes రావచ్చు, బిఫోర్ 1 day కూడా రావచ్చు. మీరు 8కి రెడీగా ఉండండి. లింక్ మీకు రీచ్ అవ్వకపోతే 8 o'clock అంటే ఒక 5 minutes బిఫోర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సబ్జెక్ట్ ఏమైనా అర్థమైపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. ఓకే, ఫోన్ చేయొచ్చు, డైరెక్ట్గా ఎనీ టైం చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, డాక్యుమెంట్స్ టైప్. మీకు నోట్స్ ఇస్తాను, నోట్స్ చూడండి. ఫస్ట్ 10 classes వరకు కొంచెం టఫ్ ఉంటుంది, తర్వాత సింపుల్గా ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే.